ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఇన్ఛార్జ్ మధు గారికి వారి మిగతా సహచరులందరికీ కూడా కామ్రేడ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బీఆర్ఎల్ న్యాయబద్ధమైన డిమాండ్లు ఈ కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ గారికి, మరి భాస్కర్ రెడ్డి అన్న గారికి, ఇతరత్ర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. మేమెప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన విధానాలతో సర్వేజన సుఖినోభవంతో అన్ని వర్గాల వారిని సమానంగా చూసి అభివృద్ధి చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఈరోజు మీకు అందరికీ కూడా అండగా ఉంటుంది. ఇదే విషయాన్ని కూడా మేము మా పార్టీ అధినేత్రి షర్మిలారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయి మీకు న్యాయం జరిగేటట్టు ధర్మోన్ నియోజకవర్గం నుంచి మా వంతు బాధ్యతగా మేడం గారి దృష్టి కూడా తీసుకుపోతాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద చొరవ తీసుకోవాలని చెప్పని షర్మిలక్క గారు కూడా ఇంటి మీద విన్నపిస్తాము. కాబట్టి మీరు ఎక్కడా కూడా ఆధారపడాల్సిన అవసరం లేదన్నా. ఎందుకనంటే రాబోయే మంచి రోజులు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా మీకు న్యాయం చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఇంతకు ముందు కూడా మీడియా సోదరులు కూడా చెప్పినాము అదే విషయమే. మీరు పడుతున్న బాధలు, మీరు చేస్తున్నటువంటి వెట్టి చాకరీ, పని ఎక్కువ, జీతం తక్కువ, ఒకనొక దశలో విలువ కూడా తక్కువ అనేటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల ఉంది. మొన్న పుట్టపర్తిలో కూడా ఒక అనుకోని సంఘటన జరిగింది, భాస్కర్ రెడ్డి గారి ద్వారా తెలిసింది ఆ విషయం కూడా. సో ఈ రకమైన అవమానకరమైన వెట్టి చాకరీ చేస్తూ కూడా గవర్నమెంట్ శాఖల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణించకపోగా ఇలాంటి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మీ ఆత్మ గౌరవానికి, మీ ఆర్థిక భరోసాకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ రకమైనటువంటి కార్యాచరణ మీరు ప్రకటించినా కూడా మా యొక్క సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు మీకు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.